హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లిటిల్ వరల్డ్. ఈరోజు అయితే మనం గోంగూర ఫ్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫ్రాన్స్ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోని కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఒక కళాయిని తీసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకోవాలి. దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చిని ఇలా 5 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి సిమ్లో ఉంచి. ఇంకా కర్రీలోకి అయితే ఇలా ధనియాలు, వెల్లుల్లిపాయలు, అల్లం, ఉల్లిపాయలు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందాక ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాం కదా, దాంట్లో ఈ అల్లం పేస్ట్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో అయితే ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం టేస్ట్ కోసం ఇలా జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. తర్వాత దీంట్లో ఇంకా పసుపుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవ్వడానికి కొంచెం సేపు సిమ్లో పెట్టి వదిలేయాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రాన్స్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ని అంతా తీసేసేయాలి. ఒక 2-3 టైమ్స్ ఇలా క్లీన్ చేసేసుకోవాలి నీట్గా ఫ్రాన్స్ని అయితే. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని కళాయిలో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం దేంట్లో సాల్ట్ వేసుకొని, అంటే గల్లుప్పు వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది గల్లుప్పు వేసుకుంటే. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రాన్స్ని ఒక 5 మినిట్స్ సిమ్లో వదిలేయాలి. ఇంకా మాకైతే ఒక ఐడియా వచ్చింది. రొయ్యల్ని స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇంటి ముందుకు వచ్చి చూస్తే ఇలా గోంగూర అయితే ఉంది. ఇంకా దీన్ని ఎందుకు వదలడం అని చెప్పేసి గోంగూరని కోసి నీట్గా దాన్ని అయితే క్లీన్ చేసుకొని కట్ చేసుకొని కర్రీలో అయితే యాడ్ చేసుకున్నాము. కర్రీలో అయితే ఫస్ట్ అయితే టమాటా యాడ్ చేసుకొని ఇలా సిమ్లో ఉంచేసి 5 మినిట్స్ అలానే వదిలేయాలి. ఇంకా ఇప్పుడైతే ఇందాక కట్ చేసుకొని తీసుకొచ్చిన గోంగూరని కర్రీలో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని సిమ్లో అయితే ఉంచేసి 2-3 మినిట్స్ ఉంచుకోవాలి సిమ్లో. ఇంకా ఈ ఫ్రాన్స్ కర్రీలో అయితే ములక్కాయలు కూడా యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా ములక్కాయలు కూడా యాడ్ చేయడానికి కట్ చేస్తున్నాము. ఇలా కట్ చేసిన తర్వాత క్లీన్ చేసేసి కర్రీలో అయితే యాడ్ చేసుకోవాలి మనం. ఇలా ములక్కాయలను అయితే యాడ్ చేసేసి దాన్ని ఇంకా సిమ్లో పెట్టేసి అలానే ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవడానికి ఇలా క్లీన్ చేసేసుకొని కొత్తిమీరని కట్ చేసి కర్రీలో అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని అయితే ఇలా కర్రీలో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే దీంట్లో మన టేస్ట్కి సరిపోను కారంని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత దీంట్లో గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసేయాలి. నేనైతే గరం మసాలాని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. గరం మసాలా కోసం అయితే ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ఇంకా వెల్లుల్లిపాయలు వేసి రెడీ చేసుకుంటాను. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న గరం మసాలా అయితే ఏ కర్రీలో వేసుకున్నా కానీ చికెన్, మటన్, ఫ్రాన్స్ ఇలా ఏ కర్రీలో వేసుకున్నా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. దీంట్లో అయితే మేము ఫ్రాన్స్ కన్నా ఎక్కువ వెజిటేబుల్సే కనిపిస్తున్నాయి కదా,
గోంగూర, ములక్కాయలు, ఇంకా మేము ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నాం దీంట్లో. ఇక ఇలా ఒక 10 మినిట్స్ సిమ్లో వదిలేయాలి దీన్ని. ఇంకేముంది, వేడివేడిగా మన ప్రాన్స్, గోంగూర, ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోయింది.